సింపుల్‌గా ఈ బ్యూటిఫుల్ బర్త్‌డే వీడియో అయితే చేశాను. చాలా బాగుంటది. ఇది మీరు గూడా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటది. సింపుల్‌గా చేసుకోవాలైతే చెప్తాను మీకు. టెంప్లేట్ ఇస్తాను. ప్లస్ ప్రాజెక్ట్ గూడా ఇస్తాను. అండ్ మీకు ఫ్రంట్ లింక్ అన్నీ ఇస్తాను. ఫస్ట్ అయితే వీడియో చూడండి. తర్వాత ఎలా చేసుకోవాలో చెప్తాను. ఒక వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దీనికి కావాలంటే మీకు ఎక్స్ఎంఎల్ ఫైల్ అన్నీ ఇస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఎక్కడ స్కిప్ చేస్తే మీకు స్కిప్ చేస్తే అర్థం కాదు. ఈ ప్రాజెక్ట్ లింక్ అనేది మీలోకి అయితే వచ్చేయండి. ఇక్కడ మీకు సర్చ్ బార్లో సేమ్ టైప్ చేయండి. టీకే క్రియేషన్ జిన్ అని టైప్ చేస్తే ఇక్కడ మీకు మన సైట్ అవుతుంది. సైట్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మన సైడ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు సెర్చ్ బార్ ఉంటుంది. సెర్చ్ బార్లో సేమ్ టైప్ చేయండి. టీకే 274 అని టైప్ చేస్తే ఇక్కడ మీకు తమిళతో పాటు ప్రాజెక్ట్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. కింద మీకు ఫస్ట్ మీకు ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఒకవేళ మీకు ఇది వర్క్ కాకపోతే ఎక్స్ఎంఎల్ ప్రాజెక్ట్ ఉంటుంది, అదైతే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కింద 2 ఫ్రాంట్స్ వచ్చాయి. 2 ఫ్రాంట్స్ అయితే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. ఇది మీ ఫ్రాంట్ లేకపోతే మీకు దాంట్లో అనేది లుక్ ఉండదు. మీకు హ్యాపీ బర్త్డే అక్కడ మీకు నేమ్ ఇచ్చాను కదా, అక్కడ మీకు ఈ 2 ఫ్రాంట్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి ఈ ఫ్రాంట్స్ అనేది మీకు కంపల్సరీ కావాలి కాబట్టి అవి అయితే డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ ఇంపోర్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. నేను ఎలా చెప్తాను, ఫస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎక్స్ఎంఎల్ ఫైల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఏదో ఒక మెయిల్ అడుగుతుంది. ఈ మెయిల్తో అయితే ఓకే చేసుకోండి. ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది. దాని తర్వాత ఇక్కడ మీకు పక్కన 3 డాట్స్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. కింద మీకు కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు మీ ఒక డ్రైవ్లో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలని నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది. ఒకవేళ మీకు ప్రాజెక్ట్ లింకే కావాలనుకుంటే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నాకు ఆటోమేటిక్గా మీకు వెబ్సైట్ నుంచి ఓపెన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. మీకు ఒకవేళ యూట్యూబ్ నుంచి ఓపెన్ చేసి మీకు ఇన్పుట్ ప్యాకేజ్ అని ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ విధంగా రాకుండా ఉండాలంటే అంటే మీకు ఇప్పుడే మీకు ఇన్పుట్ ప్యాకేజ్ ప్రాబ్లం వస్తుందంటే నా డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇచ్చాను. ఇన్పుట్ ప్యాకేజ్ ప్రాబ్లం అనేది కింద ఒక లింక్ అనేది ఇచ్చాను. ఆ లింక్ అనేది మీరైతే దాన్ని క్లిక్ చేస్తే మీకు సొల్యూషన్ వీడియో అయితే వస్తుంది. ఆ వీడియో చూడండి. వీలుంటే మీకు ఎలా చేయాలో తెలియకపోతే ఆ వీడియో అయితే కంపల్సరీ మీకు యూజ్ అవుతుంది 100%. ఇప్పుడు మీకు ఇన్పుట్ ప్యాకేజ్ ఇన్పుట్ మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీకు వెరిఫై వస్తుంది. వెరిఫై అయిపోగానే ఇక్కడ మీకు నెక్స్ట్ అన్న ఆప్షన్ దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు కంటిన్యూ ఆప్షన్ అయితే వస్తుంది. కంటిన్యూ కంప్లీట్ అని క్లిక్ చేస్తే మీకు ఒక ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్లో కొన్ని ఒక 6 ఫొటోస్ 6 గ్రూప్స్ ఉంటుంది. ఈ 6 or 7 గ్రూప్స్ ఉంటుంది. ఈ 7 గ్రూప్స్లో ఫొటోస్ అన్ని మీరు రీప్లేస్ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్గా చూపిస్తా చూడండి. మీకు ఇప్పుడు నేను ఒక గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ గ్రూప్ ఉందనుకోండి, ఈ గ్రూప్ మీ ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది. ఫోటో మీ ట్యాప్ చేసి కలం ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఎగ్జాంపుల్గా ఏదో ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎగ్జాంపుల్గా చూపిస్తా చూడండి. మీకు ఈ ఫోటో అంటే ఈ ఫోటో పెడదాం. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో అయితే పెడదాం. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఈ ఫోటో అనేది ఇలా విధంగా రీప్లేస్ అయిపోతుంది. ఈ బాక్స్లో మీరు కరెక్ట్గా అయితే సెట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మీకు ఫోటో అనేది ఈ విధంగా రీప్లేస్ అయిపోతుంది. ఇలానే ఒక 6 or 7 గ్రూప్స్ ఉంటుంది. ఇక్కడ 6 గ్రూప్స్ ఉంటుంది. కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక గ్రూప్ ఉంటుంది. ఈ గ్రూప్ కూడా సేమ్ అలానే రీప్లేస్ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ మళ్ళీ అది చూపిస్తున్నా చూడండి. ఇదే గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటే నేను లాస్ట్ గ్రూప్ ఈ గ్రూప్ మీద ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఫోటో ఉంటుంది. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ అని క్లిక్ చేసి మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఎగ్జాంపుల్గా ఏదో ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు మళ్ళీ నేను చూపిస్తా చూడండి. ఈ ఫోటో ఉందనుకో, ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఫోటో రీప్లేస్ అయిపోతుంది. ఇలా బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ కరెక్ట్గా సెట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మీకు చూడండి ఫోటో అనేది రీప్లేస్ అయితే అయిపోతుంది. ఇక్కడ సింపుల్గా రీప్లేస్ అయిపోయింది. చూసారు కదా, ఇలా మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. దాని తర్వాత ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేసి ఇక్కడ నుంచి కొన్ని ఫోటోస్ అనేవి స్టార్ట్ అవుతుంది. ఈ ఫోటోస్ కూడా మీరు రీప్లేస్ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్గా చూపిస్తా చూడండి. ఇప్పుడు ఈ ఫోటో ఉందనుకోండి, ఫోటో మీద ట్యాప్ చేసి కలం ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మీరు ఇక్కడ నుంచి ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏదో ఒక ఫోటో పెడదాం. ఈ ఫోటో ఉందనుకోండి, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో ఈ విధంగా రీప్లేస్ అయితే అయిపోతుంది. కరెక్ట్గా అయితే సెట్ చేసుకోండి. మీ 2 ఫింగర్స్ అటు ఇటు అయినా కూడా. చూసారు కదా, సింపుల్గా అయితే రీప్లేస్ అయిపోయింది. ఇలానే మీరు కొన్ని ఫోటోస్ ఉంటుంది. ఈ ఫోటోస్ అన్ని రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ మీకు మిస్సింగ్ ఫాంట్ కనుక వచ్చిందంటే నేను ఇచ్చిన ఫాంట్ డౌన్లోడ్ చేస్తున్నారు కదా, అది ఇక్కడ ఇన్పుట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఎలానో చెప్తాను చూడండి. ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి పైన బాక్స్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఫ్రాంట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకు ఫ్రాంట్స్ అనేది ఓపెన్ అవుతుంది.
నేను ఇచ్చిన ఫాంట్ నచ్చకపోతే మీ దగ్గర ఉన్న ఫాంట్ ఇక్కడ నుంచి మీరు నచ్చిన ఫాంట్ వేసుకోవచ్చు. లేదు నేను ఇచ్చిందే కావాలనుకుంటే పైన 3 డాట్స్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇన్పుట్ ఫాంట్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే మనకు ఫాంట్స్ ఓపెన్ అవుతుంది. అంటే మీ యొక్క డ్రైవ్ ఓపెన్ అవుతుంది. అక్కడ డౌన్లోడ్ ఆప్షన్లో కిందకి ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేశారు కాబట్టి ఇక్కడే ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఎలైట్ మోషన్లో అయితే ఇన్పుట్ అయిపోతుంది. ఇన్పుట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫ్రాంట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు 2 ఫ్రాంట్ ఇచ్చారు, కొంచెం చూసి చేసుకోండి. ఎందుకంటే కొంచెం మీ నేమ్ దగ్గరేమో కొంచెం సిగ్నేచర్ ఫ్రాంట్ ఉంటుంది. ఆ సిగ్నేచర్ ఫ్రాంట్ అనేది కంపల్సరీ ఇక్కడైతే యాడ్ చేసుకోండి, అప్పుడే లుక్ ఉంటుంది. కొంచెం ఇలా ముందు స్క్రోల్ చేసి ఇంకా కొన్ని ఫొటోస్ ఉంటుంది. ఈ ఫొటోస్ అన్ని రిప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. దాని తర్వాత పైన ఆర్మార్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇదే ప్రాసెస్ ఇది. ఇప్పుడు మీకు XML ప్రాజెక్ట్ అనేది ఎలా ఇన్పుట్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ మీకు కింద ఎలైట్ మోషన్లో టెంప్లెట్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇక్కడ మీకు అప్లోడ్ XML ఫైల్ ఉంది కదా పైన, ఇక్కడ మీకు అప్లోడ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మళ్ళీ మీ ఒక డ్రైవ్ ఓపెన్ అవుతుంది. డ్రైవ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఏదో ఒక ప్రాజెక్ట్, నేను ఎగ్జాంపుల్గా ప్రాజెక్ట్ చూపిస్తాను. నేను డౌన్లోడ్ చేసిన ప్రాజెక్ట్ అనేది చూపిస్తున్నా. మీరు అది డౌన్లోడ్ చేస్తే సేమ్ ఇక్కడే ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ టెంప్లెట్ అనేది ఇన్పుట్ అయితే అయిపోతుంది. ఇన్పుట్ అయిపోయిన తర్వాత పైన నెక్స్ట్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ కంటిన్యూ టెంప్లెట్ క్లిక్ చేస్తే మీకు సేమ్ ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి అయితే మీరు సేమ్ అదే ఇది నేను చెప్పిన ప్రాసెస్లోనే డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ మీద అక్కడ మీకు నేమ్ ఉంటుంది. ఆ నేమ్ కూడా మీరు చేంజ్ చేసుకోవాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అదే ప్రాసెస్లో చేసుకుంటే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం కాబట్టి కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.